బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రీతిగా ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ గృహాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా దర్శించే కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. సున్నము కొట్టిన సమాధిలా ఉంటివా, పైన తెలుపే గాని లోపల కుళ్ళు. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. నీ బ్రతుకంతా అలా ఉన్నదా, ఆచారాలకు బానిసైతివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము.
ఏపుగా ఉన్నది అంజూరపు చెట్టు, పైకి పచ్చదనమే దాని ఫలము శూన్యము. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. నీవు కూడా అలాగుంటివా, ఆత్మ ఫలములు కాయకుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. అబ్షాలోము చూడ పైకి ఎంతో సుందరుడు, హృదయమంత నిండే కుట్ర కుతంత్రాలతో. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. నీవు కూడా మోసంతోను నీ బ్రతుకంతా గడుపుచుంటివా. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు. నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అమ్మ, ఇంకెవరన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే పిలవండి, నేను ప్రార్థన చేయబోతున్నాను. మనందరం కూర్చొని దేవుని వాక్యం కుటుంబంగా, యేసు అనుచరుల కుటుంబంగా మీతో పాటు కలిసి మన కుటుంబ ప్రార్థన చేసుకుందాం కదా. రండి కూర్చోండి, ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో మీరందరూ నాతో ఏకీవించండి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ రీతిగా నాయన ఈ కార్యక్రమం ద్వారా ప్రియులతో కలిసి కుటుంబ ప్రార్థన చేసే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రభువా, నాయన ప్రియులు వచ్చారు ప్రభువా, ఎటువంటి అవసరత ఎటువంటి అక్కరతో వచ్చారు మీకు తెలుసు ప్రభువా. మేము వాక్యం ముగించే లోపల ప్రభువా వారి హృదయ కోరికలు మీరు తీర్చండి నాయన. మేము వాక్యం ముగించే లోపల ప్రభువా వారికి శాంతి సమాధానం ప్రసాదించండి. మేము వాక్యం ముగించే లోపల ప్రభువా స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయండి. ఎందుకనగా ప్రభువా మాలో ఏమీ లేదు నాయన, మీ వాక్యంలో ఉన్న శక్తి, మీ వాక్యంలో ఉన్న శాంతి సమాధానం మా బిడ్డలకి, మా ప్రియులకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి. మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేరవచ్చిన ప్రతి బిడ్డని మీ పాదం దగ్గర పెడుతూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీరు రాసే ఉత్తరాలు బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మీరు రాసే ప్రతి ఉత్తరం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకులు ఉత్తరాలు రాస్తున్నారు. ఉత్తరాలు రాస్తూ ఏ రీతిగా ఈ యేసు అనుచరులు ఈ టీవీ కార్యక్రమం బైబిల్ సమయం ద్వారా ఏ రీతిగా మీరు దీవించబడుతున్నారో మీరు తెలియజేస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఉత్తరాలు రాయని వారు కింద అడ్రస్ చూడండి, నోట్ చేసుకోండి. ఈ అడ్రస్కి మీరు ఉత్తరాలు రాసినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రతి శనివారం యేసు అనుచరుల ఆఫీస్లో ఉపవాస ప్రార్థన నుండి మా బృందము ప్రార్థన అంశాలపై ఉపవాస ప్రార్థనతో ప్రార్థించుచున్నారు. ప్రార్థించే యేసు అనుచరులు మీ వ్యక్తిగతంగా మీకున్నారని మీరు మరవకుండా తప్పనిసరిగా మీరు ఉత్తరం రాయమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఆ బైబిల్ ఉన్నవారు 139వ కీర్తన మొదటి వచనము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. జాగ్రత్త నా మాటల. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లెగుచుట నీకు తెలియను. దావీదు మహారాజు ఇక్కడ రాయిచున్నాడు. దేవుని జ్ఞానము ఎటువంటిదో ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని జ్ఞానం ఎటువంటి జ్ఞానము అనగా నిన్ను నన్ను పరిశోధించే జ్ఞానము. దేవుని జ్ఞానం ఎటువంటి జ్ఞానం అనగా నువ్వు ఎప్పుడు కూర్చుంటున్నావు, ఎప్పుడు లెగుస్తున్నావో కూడా యేసు ప్రభు వారికి దేవాతి దేవుడికి తెలుసు అనమాట. దాంతో పాటుగా నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తలంచకముందే, నువ్వు ప్రార్థించకముందే నీ మనసును గ్రహించే దేవుడు మన దేవాతి దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నామండి.
నువ్వు నిస్పృహ నిరాశలు ఉండటానికి వీలులేదు ఈ సాయంకాల సమయంలో. వాక్యం వింటున్నా నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటి అనగా, నీ హృదయాన్ని తెలుసుకునే దేవుడు, నువ్వు కూర్చునటము లెగటము తెలిసిన దేవుడు, నీ నోట మాట రాకముందే నువ్వు మాట్లాడే మాటను నీ మనసును ఎరిగిన దేవుడు యెహోవా దేవుడు. అటువంటి దేవుడు, అటువంటి జ్ఞానము కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. చూడండి, దాంతో పాటుగా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. జాగ్రత్త వినాలి అమ్మా. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచిగా రాసి పెట్టాడంటే నీకు నాకు మనం చదవాలంతే. యెహోవా దేవుడు ఎటువంటి దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నన్ను మర్చిపోయాడు, బాబు స్పర్జన్ దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు. నో, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. దేవుడిని మనల్ని మర్చే దేవుడు కాదు, మనము దేవుడిని మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు, మనము దేవుడిని వదిలిపెట్టేస్తున్నాం కాదు. ఆయా పరిస్థితుల వల్ల, సంఘటనల వల్ల, మన జీవితంలో ఉన్న కొన్ని ఆయాసకరమైన సంఘటనల వల్ల దేవుడిని మనం వదిలిపెట్టేస్తున్నాం. దేవుడు మనం సేవించే దేవుడు ఎటువంటి దేవుడు అనగా, మనం కూర్చున్నట, మనం లేచుట చూచే దేవుడు, మనం పండుకునుట, నా నడకను నా పడకను, చూసారా, నా నడకను నా పడకను పరిశీలన చేసే ఉన్న దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను నడిచే మార్గాలు నేను ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో. ప్రియ తమ్ముడు, నువ్వు నడిచే మార్గం నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. యెహోవా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అమ్మా చెల్లెమ్మా, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు నడిచే మార్గాలు, నువ్వు ఎక్కడెక్కడికైతే నీ తల్లిదండ్రులకు తెలియకుండా, తమ్ముడు చెల్లెమ్మ, నువ్వు తల్లిదండ్రులకు తెలియకుండా, నీ తోబుట్టులకు తెలియకుండా అందరు కళ్ళు కప్పి నువ్వు నడుస్తున్నావేమో. కానీ ఒకరు నిన్ను చూస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, దేవాతి దేవుడు చూచే దేవుడు, నీ నడకను నీ పడకను చూచే దేవుడు. నువ్వు కూర్చుంటా, నువ్వు ఎక్కడెక్కడ కూర్చుంటున్నావో నాకైతే తెలియదు, కానీ దేవాతి దేవుడికి తెలుసు. ఈ రాత్రి కాల సమయంలో మన హృదయాలని పరిశీలించే దేవుడు. చూడండి, దానితో పాటుగా 13-14 వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ తల్లి గర్భములో నువ్వు ఏ రీతిగా నువ్వు ఫామ్ కావాలో ఎరిగిన దేవుడు. తల్లి గర్భములో నిన్ను నిర్మించిన, హీ హాస్ ఫార్మ్, నిర్మించిన, హీ ఈస్ ద గాడ్ హూ హస్ క్రియేటెడ్ యూ, హీ హస్ కవర్డ్ యూ ఇన్ ద మదర్స్ ఓమ్. చూడండి, దాంతో పాటు 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు. చూసారు, దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఎంతో సంతోషంతో మన నడకను మన పడకను, మనం కూర్చుండుట మనం లేచుట పరిశోధించే దేవుడు, దానితో పాటుగా తల్లి గర్భములో మనల్ని కనుక్కున్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాం కాబట్టి మనకేం కావాలి? నెంబర్ 1 భయము, నెంబర్ 2 చూడండి 14వ వచనంలో, భయముతో ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. భయమును ఆశ్చర్యము. గాడ్, ఇట్ ఈస్ ఫియర్ఫుల్. ఐ విల్ ప్రైజ్ యూ ఫర్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు చూసావమ్మా ఎంత డీటెయిల్గా నిన్ను చేశాడు. గాడ్ లవ్స్ యూ. దేవుడు నీ పట్ల ఉన్న అపారమైన ప్రేమ కాబట్టి దేవుడు అంత బేసిక్ డీటెయిల్డ్గా నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ సాయంకాలం సమయం, నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, నన్ను అందరూ విడిచివేశారు, నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, ఒంటరి దానను ఒంటరి వాడిని అయిపోయావు అనుకుంటున్నావేమో. నువ్వు కూర్చుండుట ఆ దేవుడికి తెలుసు, నువ్వు పండుకుంటుట ఆ దేవుడికి తెలుసు. నిన్ను తల్లి గర్భంలో సృజించిన దేవుడు, ఆ దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏ రీతిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు చూడండి. 23-24 వచనంలో కొన్ని పాయింట్స్ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా అన్నమాట. అలాగే 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. మొట్టమొదటిగా నువ్వు గమనించవలసిన విషయం, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పండుకునుట, నువ్వు నిల్చుంటట ఎరిగిన దేవుడు. తల్లి గర్భంలో నువ్వు ఏ రీతిగా ఉండాలో నిన్ను రూపించిన దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఏం అడగాలి ఈ సాయంకాల సమయంలో అనగా, నెంబర్ 1, దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము. సర్చ్ మై హార్ట్ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. దేవా, నువ్వు అడగవలసింది, దేవా నన్ను పరిశోధించు. నా పరిశోధించి ఇతరుల హృదయం కనుక్కుంటానికి కాదు, నన్ను పరిశోధించి నా భార్య హృదయం కనుక్కుంటానికి కాదు, నన్ను పరిశోధించి నా భర్త హృదయము, నన్ను పరిశోధించి నా బిడల హృదయం కాదు. ఈ సాయంకాల సమయంలో ఎవరి హృదయము? మళ్ళీ చదవాలి, ఎవరి హృదయము? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును, మై హార్ట్, సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. రాత్రికాల సమయంలో నువ్వు అడగవలసిన విషయం, నా హృదయము. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము.
నీ హృదయాన్ని తెలుసుకోవాలని రాత్రికాల సమయంలో ఆశపడుతున్నాడు. దేవుని అడగగలదు, నీకు అటువంటి ధైర్యం ఉందా? దేవా, నువ్వు నీ హృదయాన్ని పరిశోధిస్తే నీ హృదయం ఏ రీతిగా ఉండునో నీకు తెలుసా? ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి హృదయం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా, నువ్వు కావాల్సింది నువ్వు చెప్పకపోయినా, అబ్బాబాబు నా మాట జాగ్రత్తగా ఉండాలి, నువ్వు దేవుణ్ణి అడగకపోయినా దేవుడికి తెలుసండి. నీ నాలుగు మీద మాట రానప్పుడే యేసు ప్రభు తెలిసే దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో జాగ్రత్తగా నువ్వు ఆలోచించవలసిన విషయం, యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. యూ కెనాట్ రన్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఈ రాత్రి కాల సమయంలో సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నెంబర్ 1, నా హృదయమును తెలుసుకొనుము. ఈ రాత్రి అడగవలసిన మనవి ఏంటనగా, దేవా, నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా, నన్ను పరిశోధించు ప్రభువా. సర్చ్ మై హార్ట్ అండ్ నో మీ ఓ గాడ్. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2, నన్ను పరీక్షించి నా ఆలోచనలు, చూసారా, నా హృదయమును తెలుసుకొనుము. నా హృదయమునే కాక ప్రభువా, నా ఆలోచనలను కూడా తెలుసుకో. నాట్ ఓన్లీ మై హార్ట్ బట్ ఈవెన్ మై థాట్స్. అనేక సార్లు మనం తలంచేది ఒకటి, కోరేది ఒకటి కాదు. మన జీవితాల్లో కన్ఫ్యూజన్ ఎందుకు? మన జీవితంలో డిప్రెషన్, మన జీవితంలో నిస్పృహ, నిరాశ ఎందుకు అనగా మనం ఆలోచించేది ఒకటి, కోరేది ఒకటి. ఈ రెండిటికి సింక్రనైజేషన్ ఉండలేదు. అందుకనే మన జీవితంలో కన్ఫ్యూజన్. యేసు ప్రభు ఈరోజు ఈ కీర్తన ద్వారా నీతో నాతో మాట్లాడే విషయం ఏమనగా, నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసు. నన్ను పరీక్షించు. టెస్ట్ మీ ఓ గాడ్, ట్రై మీ, నాట్ టెస్ట్ మీ, ట్రై మీ అండ్ నో మై యాంగ్జైటీస్. ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, ట్రై మీ అండ్ నో మై యాంగ్జైటీస్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అండ్ సీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ గ్రీవియస్ వే ఇన్ మై హార్ట్. ట్రై మీ. నువ్వు ఎప్పుడైనా అడిగావా, దేవా నన్ను పరీక్షించి దేవా అని అడిగావా? దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభు అని ఎప్పుడు అడిగావు? నువ్వు అడగలేకపోతున్నావు. ఎందుకనగా నీ ఆలోచనలు వేరు, నీ మార్గాలు వేరు, నీ హృదయంలో ఉన్న పరిస్థితులు నీ హృదయంలో ఉండేవి వేరు. అందుకు నేను అడగలేకపోతున్నాను. నవడేస్ యవనస్తులు, ప్రేమలో ఉన్నవారు ప్రత్యేకంగా ఎవరన్నా అడిగారు అనుకోండి, అరే ఫలానా అబ్బాయిని కానీ ఫలానా అమ్మాయిని కానీ నువ్వు ప్రేమిస్తున్నావా? అరే చిత్రం చూపిరా, అబ్బాయిది కానీ అమ్మాయిని కానీ ఎవరిని ప్రేమిస్తున్నావు చూపించా అంటే, అరే నా గుండెల్లో ఉందిరా బాబు. అరే అంటే గుండె అంటే అది ఆ వాడుక భాష అనమాట. నా గుండెల్లో ఉందిరా బాబు అని. చూసారా, నీ గుండెల్లో ఉండవలసింది అబ్బాయి అమ్మాయి ఫోటో కాదు. ప్రీ తమ్ముడు, ప్రీ చెలమి, నా మాట వినాలి. నీ గుండెల్లో ఉండవలసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో నేను ప్రేమకు వ్యతిరేకం కాదు, నేను ఫస్ట్ చెప్పేది యేసు ప్రభు ఉండాలి నీ హృదయంలో. ఫస్ట్ యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే సమస్తము సమకూర్చే దేవుడు. ఎందుకనగా నీ కోరికలు నెరిగిన దేవుడు. నువ్వు కూర్చునుట, నువ్వు లెగుచుట, నువ్వు పండుకునుట, నువ్వు నించునుట, నువ్వు మాట్లాడే విధానము, నీ తల్లి గర్భంలో ఆయన నిన్ను రూపించాడు కాబట్టి నీకేమి అవసరం ఆయనకు తెలుసు. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, నన్ను పరిశోధించు దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోబో దేవా అనగలవా? అటువంటి ధైర్యం ఉందా? నెంబర్ 1, నా హృదయాన్ని తెలుసుకో దేవా. దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో దేవా అని అనగలవా? సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్ అనగలవా? రెండవదిగా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో దేవా అని అనగలవా? అటువంటి ధైర్యం ఉందా లేదా? ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నిత్య మార్గమున నన్ను నడిపించు. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. నా హృదయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభువా, నా హృదయమే కాకుండా నాయన నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా. నా ఆలోచనలు తెలుసుకున్న తర్వాత, నా హృదయాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలా? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. అండ్ సీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ గ్రీవియస్ వే ఇన్ మీ. ప్రభువా, నా హృదయాన్ని పరిశోధించిన తర్వాత, నా ఆలోచనలను నువ్వు చూసిన తర్వాత ప్రభువా, నీకేదన్నా ఆయాసకరం ఉందేమో నా చూడు ప్రభువా అన్న రీతిగా రాత్రికాల సమయంలో మనం యేసు పాదాల చెంతకు రావాలి. యేసు పాదాల చెంతకు మనం వచ్చిన రీతిగా అయితే యేసు ప్రభు మన హృదయాన్ని తెలిసిన దేవుడు, మన ఆలోచనలు చూచే దేవుడు. మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రభువా నన్ను పరిశోధించిన హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము అన్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నేను గద్దించిన వెంటనే నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి అనగా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో తెలుసుకొనుము దేవా. తెలుసుకొని ఏం చేయాలి? చూడు తమ్ముడు, చదవండి. తెలుసుకొని ఏం చేయాలి? నిత్య మార్గమున నన్ను నడిపించు. అండ్ లీడ్ మీ ఇన్ ద ఎవర్ లాస్టింగ్ వే. గాడ్ లీడ్ మీ ఇన్ ద ఎవర్ లాస్టింగ్ వే. నిత్య మార్గమున నన్ను నడిపించు. ఎంత మంచి మాట అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు అంటావా,
నువ్వు టీవీ కార్యక్రమం ఎక్కడుండి చూస్తున్నావో నాకైతే తెలియదు. నువ్వు గృహంలో ఉన్నావేమో, నీ రూమ్లో నువ్వు తలుపులు వేసుకొని నువ్వు చూస్తున్నావేమో, కంప్యూటర్ ఇంటర్నెట్లో చూస్తున్నావేమో, ఏ దేశంలో చూస్తున్నావేమో, ఇట్ డజంట్ మ్యాటర్. వేర్ ఎవర్ యూఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. యూ నీడ్ టు సే టుడే, నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నా హృదయాన్ని ప్రభువా నువ్వు పరిశోధించు, ప్రభువా నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా, తెలుసుకున్న తర్వాత నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందో ప్రభువా నువ్వు బయలుపరిచావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు బయలుపరిచిన దాన్ని నీ పాద సన్నిధి దగ్గర పెడుతున్నాను ప్రభువా. ఎందుకనగా నన్ను నిత్య మార్గంలో నడిపించు ప్రభువా. ఎందుకో తెలుసా? ఎందుకనక మనం ముందు చదివాము, ప్రభువా నా హృదయాన్ని ఎరిగిన దేవుడు, నేను కూర్చునుట లేచుట నువ్వు తెలిసే దేవుడు ప్రభువా, నేను మాట్లాడకముందే నా మాటలు ఎరిగిన దేవుడు ప్రభువా, ప్రభువా తల్లి గర్భంలో నువ్వు రూపించిన దేవుడు, నీకెంతో వందనాలు స్తోత్రాలు. నీ నుంచి నేను ఏది దాచిపెట్టలేను ప్రభువా. ఎందుకనగా సమస్తము ఎరిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నాను ప్రభువా, ప్రభువా నన్ను పరిశోధించు దేవా, నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా, నన్ను పరీక్షించి ట్రై మీ, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో ప్రభువా. ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. ఈరోజు విత్ ఎ ఆనెస్ట్ హార్ట్, విత్ ఎ ఆనెస్ట్ అండ్ ఎ సిన్సియర్ హార్ట్ విల్ కమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గరకు వస్తా, వచ్చి ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకో ప్రభువా అంటే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడిని హృదయాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడిని ఆలోచనలను పరీక్షించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆయాసకరమైన మార్గాలు బయలుపరచాలని ఆశపడుతున్నాడు. బయలుపరిచిన తర్వాత నువ్వు ఒప్పుకున్న తర్వాత నీకు కలిగే దీవెన, నిత్య మార్గములో నన్ను నడిపించు దేవా, నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అమ్మ బాబు నువ్వు ఒక తీర్మానం, నువ్వు వయస్సులో ఉండి ఇటువంటి ప్రార్థన చేయలేదేమో, నువ్వు వాక్యం వింటూ వస్తున్నావు, గుడికి వెళ్తున్నావు, కానీ ఇటువంటి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేయలేదేమో. ప్రభువా నా హృదయాన్ని పరిశోధించాను నువ్వు అడగలేదేమో. ప్రభువా నా ఆలోచనలను పరీక్షించి నువ్వు అడగలేదేమో. ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గము నా జీవితంలో ఏదైనా ఉందో, నా సేవలో, నా జీవితంలో, నా వివాహంలో, నా వ్యక్తిగత జీవితంలో ఉందేమో నువ్వు అడగలేదేమో. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అడగాలి. నువ్వు అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీకు నిత్య మార్గము అనుగ్రహించే దేవుడు, నిత్య మార్గము నిన్ను నడిపించే దేవుడు. హీ విల్ లీడ్ యూ ఇన్ ద వే ఎవర్ లాస్టింగ్. ఏ రీతిగా నడిపించును అనగా ఏదో మాట మార్గం కాదు, నిన్ను చేయబట్టుకొని నడిపించే దేవుడు, చేయబట్టుకొని నడిపించే దేవుడు. ఒక చిన్న కథ చెప్పి ప్రార్థన చేస్తాను నేను. ఒకానొక దినాన్ని తండ్రి కొడుకులు బీచ్లో వెళ్తున్నారంట. బీచ్లో నడుస్తూ ఉంటే కొంతసేపు అయ్యేటప్పటికి ఆ బీచ్ అలలకి కొట్టుకుంటా ఇట్లా గవ్వలు అవి కొట్టుకుంటా వచ్చి ఆ గవ్వలు ఇసుక మీద ఉండేటాలకి ఈ తండ్రి ఏం చేశాడంటే చంటి బిడ్డను చూసి అరే ఈ చంటి బిడ్డ నడుస్తున్నాడు, ఆ గవ్వలు గుచ్చుకుంటాయేమో అని ఈ చంటి బిడ్డని ఎత్తుకుని నడుస్తూ ఉంటే ఈ చంటి పిల్లోడు అబ్జర్వ్ చేస్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డాడీ మనిద్దరం నడుస్తున్నప్పుడు 4 అడుగులు ఉన్నాయి, ఇప్పుడు 2 అడుగులు కనిపిస్తున్నాయి ఏంటి డాడీ అని అన్నాడంట. అన్న వెంటనే తండ్రి ఇచ్చిన జవాబు, బాబు మనం ఇద్దరం నడిచేటప్పుడు 4 అడుగులు ఉన్నాయి, ఆ గవ్వలు నీకు గుచ్చుకుంటాయేమో అని, నీ పాదాలకి ఆ తగిలి నీ గాయం జరుగుతుందేమో అని నిన్ను ఎత్తుకొని నేను నడిపిస్తున్నాను, నీ భారాన్ని కూడా నేను మోస్తున్నాను, నువ్వు నా కుమారుడు కాబట్టి నీకు గాయం కలగకుండా నేను ఎత్తుకొని నడిపిస్తున్నాను, అందుకే నువ్వు 2 కాళ్ళ మార్కులు చూస్తున్నావు అన్న రీతిగా అటువంటి సంఘటన నీ జీవితంలో నా జీవితంలో ప్రభువారు నిన్ను ఎత్తుకొని నడుస్తున్న మార్గాల్లో నువ్వు మర్చిపోతున్నావు. నీకు గాయం కలగకూడదని, నీ జీవితంలో, నీ వివాహంలో, నీ నిజ జీవితంలో గాయపడకూడదని యేసు ప్రభువారు నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపించాలని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ మనం చదివిన వాక్యం, నిత్య మార్గమున నన్ను నడిపించు, నేను నడిపించాలని ఆశపడుతున్నాడు, నిన్ను ఎత్తుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు. నీ బరువు, నువ్వు కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను ఎత్తుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు. భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. గాడ్ వాంట్స్ టు గివ్ యూ రెస్ట్. ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకొని ప్రభువా నా హృదయాన్ని పరిశోధించు, నా ఆలోచనలను పరీక్షించు ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తే, నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను నిత్య మార్గంలో నడిపించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మా హృదయాల్ని పరిశోధించే దేవుడు, మా ఆలోచనలు తెలుసుకునే దేవుడు ప్రభువా, నీకెంతో వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మేము అడుగుతున్నాం ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము మా జీవితంలో ఏదైనా ఉంటే ప్రభువా బయలుపరచు ప్రభువా. నాయనా ప్రియులు ప్రార్థిస్తున్నారు ప్రభువా, నాయన వారి కన్నీరు చూసే దేవుడు ప్రభువా,
నాయన పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారు ప్రభువా. నాయన వారిని క్షమించు ప్రభువా, వారిని ఆదరించు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి ఒక నాయన రెండవ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా, నిత్య మార్గంలో వారిని నడిపించండి ప్రభువా. ఆ చిన్న బాలుడు ఏ రీతిగా గాయపడకుండా తండ్రి ఎత్తుకున్నాడో ప్రభువా, మా ప్రియులను మీరు ఎత్తుకోండి ప్రభువా. మా ప్రియులను మీరు లేవనెత్తండి ప్రభువా. మీరు వారిని కన్నీరు చూసే దేవుడు. ఎందుకంటే ప్రభువా, మేము కూర్చునుట, మేము లేచుట చూసే దేవుడు. మేము మాటలు మాట్లాడకముందే మా హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభువా. మా తల్లి గర్భాల్లో మీరు నాయన మీరు మమ్మల్ని రూపించిన దేవుడు నాయన. మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇంత శ్రేష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు నాయన. ప్రియులను మీరు దీవించి ఆశీర్వదించి తీర్మానం చేసుకుని వారి ప్రత్యేకంగా మీరు తోడని మనం అడుగుతున్నాను ప్రభువా. నాయన మళ్ళా కలుసుకునే పర్యంతం మీ రెక్కల కింద ఉన్న శాంతి, సమాధానము, భద్రత మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.